నమస్తే అండి, వెల్కమ్ టు హిట్కా ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు నేను ఏదైతే ఉందో మీకు హెల్తీ ఫుడ్ ఒకటి చూపిస్తున్నానండి. అండ్ మనం దీన్ని స్నాక్ లాగా కూడా ఉపయోగించుకోవచ్చు. శనగలతో గుడాలండి. దీన్ని మనము ఏదైనా కర్రీ లేనప్పుడు కర్రీలాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. అండ్ పిల్లలకి హెల్తీ ఫుడ్గా పెట్టవచ్చు. అండ్ నైవేద్యాలలో కూడా పెడతారు. కానీ నైవేద్యాలలో పెట్టినప్పుడు మాత్రం ప్లీజ్ దయచేసి దీంట్లో నుంచి ఆనియన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం యాడ్ చేయకండి. నైవేద్యానికి అది పనికిరాదు. సో ఇప్పుడు మీరు చూడండి, దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూపిస్తాను. ఆనియన్ అండి, 1 ఆనియన్ తీసుకున్నాను. అండ్ టమాటో 2 టమాటోస్, పల్లీలు, కరివేపాకు, ఆయిల్ అండ్ లెమన్ జ్యూస్, కొత్తిమీర అండి పైనుంచి వేయడానికి, అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నానండి. అండ్ పోపు దినుసులు అయితే మీకు తెలుసు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి ఇవైతే ఉండాల్సిందే. అండ్ నేను ఆల్రెడీ ప్యాన్ పెట్టానండి. దీనికి ఆయిల్ పోస్తున్నాను. దీనికి ఆయిల్ చాలా తక్కువ సరిపోతుందండి. ఆవాలు, ఇంకోసారి రిపీట్ చేస్తున్నానండి. ఒకవేళ కనుక మీరు ఇది శనగలి గుడాలు ఏదైతే ఉందో నైవేద్యానికి పెడితే మటుకు ప్లీజ్ దయచేసి ఆనియన్ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేయకండి. ఆనియన్, అండ్ దీంట్లోకి కాస్త కరివేపాకు వేస్తున్నానండి. ఆనియన్స్ కాస్త గోల్డెన్నెస్ వచ్చాక దీంట్లోకి 1 టేబుల్ స్పూన్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్ అండి. ఇవి మీరు ఎంత చిన్నగా కట్ చేసుకుంటే అంత బాగుంటుందండి. ఫ్రెండ్స్, ఇప్పుడు చూడండి, ఇది టమాటో అండ్ ఆనియన్స్ మిక్స్ చేసినప్పుడే నేను దీంట్లో అన్నీ వేసేస్తానండి. పసుపు, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కారం, 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ ధనియాల పొడి, రుచికి సరిపడా ఉప్పు. మీకు ఎంత తింటే అంత వేసుకోండి, నో ప్రాబ్లం. నేను ఇందులోనే ఎందుకు వేసాను అని అంటే, ఇది మనం తర్వాత దీనికి వాటర్ యాడ్ చేస్తామండి. సో అప్పుడు ఏదైతే ఉందో అది ఇది అవ్వకుండా ఉండడానికి ఇవన్నీ పీల్చుకోవాలి కదా శనగలు, లేదంటే పచ్చిగా వస్తాయి. ఉప్పు కారం ఒకవైపు అవుతుంది, శనగలకి అంటదండి. అందుకని అలా చేశాను. ఇప్పుడు నేను పల్లీలు యాడ్ చేసేసాను దీంట్లో. చూసారా ఎంత కలర్ఫుల్గా వస్తుంది. ఇప్పుడు చూడండి, ఇది కాస్త వేగినట్టుగా అయ్యాయి. ఇప్పుడు నేను ఇది శనగలు కడిగి నానబెట్టి పెట్టానండి. 4 అవర్స్ నానబెట్టుకోవాలండి శనగలు. 4 to 5 అవర్స్ నానబెడితే చక్కగా నానుతాయి. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేసి దీంట్లోకి నేను ఒక 1 గ్లాస్ ఆఫ్ వాటర్ యాడ్ చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, 1 గ్లాస్ ఆఫ్ వాటర్ నేను మిక్స్ చేస్తున్నాను. ఇవి చక్కగా వేగుతాయి. అందులోకి అది అంతా అబ్జర్వ్ ఉంది కదండి, మసాలా ఉంది కదండి, పసుపు, ఉప్పు, కారం అవన్నీ మంచిగా పీల్చుకుంటుంది. లెమన్ జ్యూస్ ఎప్పుడు ఇందులో వేయకూడదండి. ఇది కాస్త అయ్యాక ఇంకొక 2 సెకండ్స్ అయితే అయిపోతుంది అన్నప్పుడు అప్పుడు యాడ్ చేయాలి లెమన్ జ్యూస్. బాయిల్ అవ్వాలి కదండి, దీనికి నేను క్యాప్ పెట్టేస్తున్నాను. అది బాయిల్ అయిపోతుంది. ఫ్రెండ్స్, చూసారా, దీంట్లో వాటర్ అంతా అయిపోయిందండి. సో ఇప్పుడు దీంట్లోకి నేను లెమన్ జ్యూస్ యాడ్ చేస్తున్నాను. 1 స్పూన్, 2 స్పూన్స్, 3 స్పూన్స్. చూసారా ఎంత బాగా అయిపోయిందో. ఇప్పుడు చక్కగా కలుపుకోవాలండి. ఇవి ఇప్పుడు మెత్తబడిపోయి ఉంటాయి. మీరు చూడండి, కావాలంటే
ఇలా ప్రెస్ చేస్తే ఇలా మెత్తగా అయిపోతుంది. ఓకేనా అండి? ఇప్పుడు ఇది దీంట్లోకి పైన నుండి కొత్తిమీర వేసి ఇది కట్టేస్తే సరిపోతుందండి. నేను స్టవ్ ఆఫ్ చేశాను, పైనుంచి కొత్తిమీర వేసాను. సో ఇది చపాతీకి బాగుంటుంది, స్నాక్ ఐటమ్గా బాగుంటుంది, ఈవినింగ్ టైంలో తినొచ్చు. ప్రసాదాలకి మట్టుకు ప్లీజ్ అవాయిడ్ ఆనియన్ అండ్ గార్లిక్ అండ్ జింజర్ పేస్ట్. ఫ్రెండ్స్, ఒకవేళ కనుక ఈ వీడియో మీకు నచ్చుంటే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.